అందరికీ నమస్కారం. ఇవాళ సెషన్లో 2018 జూన్ 10 జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ సెషన్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ డిస్కస్ చేస్తున్నాము. లెట్స్ బిగిన్ నౌ. క్వశ్చన్ నెంబర్ 91. The ratio of ₹5 and ₹0.50 is 5 రూపాయలు మరియు 0.50 రూపీస్ల మధ్య గల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో నిష్పత్తి అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సిన భావన ఒకే ప్రమాణాలు గల రెండు రాశులను పోల్చడం. అంటే మొదట మనకు ప్రమాణాలు ఒకటిగా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఎస్, అవి రెండు కూడా రూపాయల్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఆ సంఖ్యలు తీసుకొని పోల్చవచ్చు. అలా కాకుండా వేరు ప్రమాణాల్లో ఉన్నట్లయితే మొదట ప్రమాణాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనకు ప్రమాణాలు కరెక్ట్గా ఉన్నాయి. 5:0.50 అని నేను 0.5 రాస్తున్నాను. ఎందుకంటే దశాంశ స్థానం చివరిలో ఉన్నటువంటి సున్నాలు మనకు అవసరం లేదు, అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు ఇది మనకు నిష్పత్తి ఉంది, కానీ ఒక సంఖ్యలో దశాంశం లేదు, ఇంకొక సంఖ్యలో దశాంశం ఉంది, పాయింట్. సో ఈ పాయింట్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. మనకు భిన్నాలలో ఏ విధమైనటువంటి ప్రక్రియలు అయితే ఉపయోగిస్తామో అదే విధమైన ప్రక్రియలు మనం ఇక్కడ నిష్పత్తిలో ఉపయోగిస్తాం. సో పాయింట్ని మనం ఇప్పుడు ఒక్క స్థానం జరపాల్సి ఉంది కాబట్టి మనం ఏం చేస్తామరా అంటే ఈ రాశిని మనము 10తో గుణిస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం 10తో గుణిస్తామో ఒక్క స్థానము కుడివైపుకి జరుగుతుంది పాయింట్. ఎప్పుడైతే నిష్పత్తిలో ఒక రాశిని మనము ఒక సంఖ్యతో గుణిస్తామో రెండవ రాశిని కూడా అదే సంఖ్యతో గుణించాలి. సో అప్పుడు మనకేమవుతుంది, 5 10 50 అవుతుంది ఈస్టు. సో ఇది పాయింట్ 0.5 × 10 కాబట్టి పాయింట్ ఇవ్వకపోయినట్లయితే అది 0.5 అంటే 0.0 అంటే మనకి ఇది లేనట్టే. 0.5 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 5 అన్నమాట. సో ఇప్పుడు 5తోనే క్యాన్సిల్ చేసినట్లయితే 5 10 5 1 అవుతుంది అన్నమాట. అంటే ద రిజల్ట్ ఆన్సర్ ఈస్ 10:1. ఆప్షన్ నెంబర్ 3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించగా. సో మనం ముందుగా ఈ పదం యొక్క అర్థం తెలుసుకోవాలి. వ్యుత్క్రమం అంటే ఏంటి? గుణకార విలోమమును వ్యుత్క్రమం అంటారన్నమాట. సో గుణకార విలోమము దేని యొక్క గుణకార విలోమము? -7/16 యొక్క గుణకార విలోమము. -7/16 యొక్క గుణకార విలోమము ఎంత అవుతుందండి? -7/16 యొక్క గుణకార విలోమము -16/7 అవుతుందన్నమాట. సో గుణకార విలోమం అనేసరికి ఒక భిన్నాన్ని తలకిందులు చేస్తే సరిపోతుంది మనకి. అంటే యాక్చువల్గా ఏ యొక్క గుణకార విలోమము మనకు 1/a అవుతుందన్నమాట. కాబట్టి 1/-7/16 ఏమవుతుందంటే -16/7 అవుతుంది. దీంతో మనము 6/13ని గుణించాలి, -16/7. సో ఇది ఇక్కడ రెసిప్రోకల్ అన్నటువంటి పదం వాడారనమాట ఇంగ్లీష్లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు గుణించినట్లయితే భిన్నాలు గుణించేటప్పుడు లవాలని లవాలంతో హారాన్ని హారంతో గుణించాల్సి ఉంటుంది. 16 6లు 96 అండ్ 13 7లు 91. సో -96/91 ఆప్షన్ నెంబర్ 4 అనమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. √17.64 = 4.2 ఇచ్చేసారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే √17.64 = 4.2 అన్నారు అనమాట. మరి అయితే దీని నుంచి మనం ఇమ్మీడియట్గా ఒక విషయం గమనించవచ్చు. 1764 యొక్క వర్గమూలము ఎంత అంటే 42. అది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నటువంటిది. 2 స్థానాల తర్వాత పాయింట్ వచ్చినట్లయితే వర్గమూలంలో కూడా ఒక స్థానం తర్వాత పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దాని యొక్క వర్గమూలంలో ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంటే వర్గమూలంలో 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంటుంది, అంటే దాంట్లో సగం అన్నమాట. ఇప్పుడు మనకి ఏమడిగినారు అంటే ఇక్కడ 0.001764 అడిగారు. సో మనకు తెలుసు ఇక్కడ 1764 ఉంది కాబట్టి ఆన్సర్ 42.
మరి అయితే దశాంశాలను ఎక్కడ రావాలి చూడాలి మనకి. సో ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 స్థానాలు ఉన్నాయి. 6 స్థానాలు ఉన్నాయి కాబట్టి అందులో సగం మనకు 3 స్థానాల తర్వాత మనకు పాయింట్ వస్తుందన్నమాట 2. సో 3వ స్థానం తర్వాత మనకు పాయింట్ వస్తుంది. సో పాయింట్ ముందర ఖాళీగా ఉండకుండా 0 పెట్టుకోవచ్చు. సో 0.042 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అది మనకు ఆప్షన్ నెంబర్ 2లో ఉంది, 0.042. క్వశ్చన్ నెంబర్ 94. 4 power 2x ఈజ్ ఈక్వల్ టు 256. సో ఘాతాంక న్యాయాలు కాన్సెప్ట్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనము ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నట్టు చరరాశి, ఈ సమీకరణంలో చరరాశి అనేది మనకు ఘాతాంకంలో ఉందా భూమిలో ఉందా చూడాలి. ఇలా చూసినప్పుడు మనకు ఎక్స్ అనేటువంటి చరరాశి ఘాతాంకంలో వచ్చింది. ఎప్పుడైతే చరరాశి ఘాతాంకంలో ఉంటుందో మనము భూములు సమానం చేయాలి అంతే. ఒకవేళ చరరాశి కానీ భూమిలో ఉన్నట్లయితే ఘాతాంకాలు సమానం చేయాలి. ఇది కాన్సెప్ట్. సో 256ని కూడా మనము 4 పవర్ ఎంతో ఎంత వచ్చేలాగా రాయాలన్నమాట. ఎలా రాయడము? 256ని కారణ విభజన చేస్తాను నేను, 4తో చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు భూమి 4 కావాలి కాబట్టి. 4తో చేయని అవుతుంది కదండి. 4 6 24, 4 4 16. అండ్ అగైన్ 4తో చేసినట్లయితే 4 16 అండ్ అగైన్ 4 4. సో ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిందంటే 1 2 3 4 అంటే 4 టైమ్స్ వచ్చిందనమాట. 4 పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 4. ఇప్పుడు చూసినట్లయితే ఈ సమీకరణంలో మనకు భూములు సమానమైనాయి. భూములు సమానమైనాయి కాబట్టి సమీకరణంలో భూములు సమానమైనాయి అంటే ఘాతాంకాలు కూడా సమానమే. కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 గుణించేది అవ్వగలిగిందంటే భాగిస్తుంది, 4/2 అవుతుంది. క్యాన్సిల్ చేసినట్టయితే మనకు 2 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకు కరెక్ట్ ఆప్షన్ 2 అనమాట. క్వశ్చన్ నెంబర్ 95. 62,500కు 1.5 సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ ఎంత? వాళ్ళు అడిగింది వడ్డీ మాత్రమే. ఈ విషయం మనకు గుర్తుండాలి. వడ్డీ అడిగారు. సరే, అసలు ఎంత అండి? 62,500. సో ఎన్ని సంవత్సరాలు కంటే 1 సంవత్సరం కాలం ఇది. సో చక్రవడ్డీ వచ్చి 8% అయింది. 6 నెలలకు ఒకసారి లెక్క కడుతున్నారు. మొత్తము చక్రవడ్డీలో మొత్తానికి ఫార్ములా ఏంటండి? A ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సో ఏ అంటే మొత్తము, P అసలు, R వడ్డీ రేటు అండ్ n నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చక్రవడ్డీలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 8% అనేది సంవత్సరానికి 8% అన్నమాట. సంవత్సరానికి 8%. మనము ప్రతి సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టేటైతే వడ్డీని మనము 8%గానే తీసుకుంటాము. కానీ మనము 6 నెలలకు లెక్క కడుతున్నాం కాబట్టి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది కాబట్టి 6 నెలలు అనేది. సో దీనిలో సగం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. 6 నెలలు అనేది సంవత్సరంలో సగం కాబట్టి వడ్డీలో కూడా సగంగా తీసుకోవాలి. 8/2 అంటే 4% మాత్రమే మనకు వడ్డీ వస్తుందన్నమాట. R విలువ మనము 4గా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ప్రతిక్షేపించుకుంటే మనకు విలువలు వస్తుంది. అలా ప్రతిక్షేపించే పని లేకుండా డైరెక్ట్గానే మనము A ఈజ్ ఈక్వల్ టు 62,500 ఇంటూ ఇప్పుడు 4% అనుకున్నాం కాబట్టి సో 4% పెంచుకుంటే 100కి 4%, 104% అవుతుందన్నమాట. అంటే 104/100 ఇంటూ 104/100. అలా మనము ఎన్నిసార్లు లెక్క కడతామంటే 1.5 సంవత్సరంలో 1.5 సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి లెక్క కట్టేటప్పుడు 3 సార్లు లెక్క కడతామన్నమాట. సో ఇంటూ 104/100 ఇలా 3 సార్లు మనం వేసుకున్నట్లయితే మనకు మొత్తం వస్తుందన్నమాట. సో 00 క్యాన్సిల్ అవుతుంది. 25 4లు ఇక్కడ 25 25లు మళ్ళీ 25 1లు ఇక్కడ 25 4లు పోతుంది. అండ్ 4 1లు 4 2 8 24 కాబట్టి 4 6లు. సో తర్వాత ఇక్కడ 4 1లు 4 26లు. సో మనకి ఇప్పుడు ఏం మిగిలిందిరా అంటే 26 ఇంటూ 26 ఇంటూ 104 మిగిలిందనమాట. సో 26 యొక్క వర్గం ఎంత అండి? 26 యొక్క వర్గము 600
76 ఇంటూ 104. మనం కానీ ఈ గుణకారం చేసుకున్నట్లయితే to 26. సో 70,304 ఇది మనకు సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం అన్నమాట. సో చక్రవడ్డీ లెక్క కట్టి మొత్తం చెల్లించాల్సినటువంటి అమౌంట్. సో మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము వడ్డీ మాత్రమే కావాలి కాబట్టి దాంట్లోంచి అసలుని తీసేస్తాం. అంటే అసలు వచ్చి 62,500 తీసేసినట్లయితే మనకు 7,804 వచ్చిందనమాట. సో ఆప్షన్ 1 అది వడ్డీ. తర్వాతి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 96. ద ఫాలోయింగ్ 4-digit నెంబర్ నోన్ యాజ్ కాప్రేకర్ కాన్స్టెంట్. 4 అంకెల్లో కాప్రేకర్ స్థిరాంకం అని దేనిని అంటారు? సో కాప్రేకర్ స్థిరాంకం అనేది ఒక అద్భుతమైన సంఖ్య అండి. డాక్టర్ కాప్రేకర్ గారు దీన్ని కనుక్కున్నారు. ఏంటి ఇది అంటే ఏదైనా ఒక 4 అంకెల సంఖ్య తీసుకొని, అంటే కనీసం 2 వేర్వేరు అంకెలు గల 4 అంకెల సంఖ్య తీసుకొని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను 247 తీసుకున్నాను అనుకోండి. ఇటువంటి ఏదన్నా ఒక 4 అంకెల సంఖ్యను తీసుకొని దాని గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్యలుగా రాస్తూ తీసివేత చేసి మళ్ళీ వచ్చిన సంఖ్యని మళ్ళీ గరిష్ట కనిష్టాలుగా రాసి తీసివేస్తూ వెళ్ళినట్లయితే కనీసం 7 లేదా అంతకంటే తక్కువ పర్యాయాలలో మనకు 6174కు వచ్చి చేరుతామన్నమాట. 6174 6174లో వచ్చి చేరుతాం. ఇది ఏ సంఖ్యను తీసుకున్నా కూడా జరుగుతుందన్నమాట. 3417 అనేటువంటి సంఖ్యను తీసుకొని దీనికి గరిష్టంగా రాయడం. అంటే గరిష్టంగా రాస్తే గరిష్ట విలువ ఏమవుతుంది? వీటితో ఏర్పడే గరిష్ట విలువ 7431 అవుతుంది. మరి అదే అంకెలతో ఏర్పడే కనిష్ట విలువ 1347 అవుతుందన్నమాట. సో వీటిని తీసివేత చేస్తామన్నమాట. మళ్ళీ ఒక సంఖ్య మనకి 4 అంకెల సంఖ్య వస్తుంది. దాన్ని తీసుకొని మళ్ళీ మనము గరిష్ట కనిష్టాలుగా చేసి మళ్ళీ తీసివేత చేస్తామన్నమాట. అలా చేసినట్లయితే ఒక 7 పర్యాయాలలో మనము ఖచ్చితంగా 6174కు వచ్చి చేరుతామన్నమాట. సో ఈ 6174ని మనము కాప్రేకర్ స్థిరాంకం అంటున్నాము. ఒక పనిని 30 మంది మనుషులు 17 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజులలో పూర్తి చేయడానికి కావాల్సిన అదనపు మనుషుల సంఖ్య. సో ఈ క్వశ్చన్ని మనము చూసిన వెంటనే చాలా సింపుల్గా ఉందని చెప్పి టకటకగా చేసేసి తప్పులో కాలేస్తారనమాట. ఇక్కడ 17 రోజులలో పూర్తి చేయడానికి మనకు 30 మంది మనుషులు సరిపోతున్నారు. 10 రోజుల్లో పూర్తి చేయడానికి మనకి ఎంతమంది కావాలి? సో ఈ ప్రశ్న మనకు అనులోమానుపాతమా విలోమానుపాతమా అని చూసినట్లయితే, డైరెక్ట్ ప్రపోర్షనా ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అని చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనుషులు పని దినాలు మనకు పని చేసేటువంటి రోజుల సంఖ్య ఎప్పుడు కూడా విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనుషులు ఎక్కువ మంది అవుతారో పని త్వరగా అయిపోతుంది. మనుషులు ఎప్పుడైతే తక్కువ అవుతారో పని ఎక్కువ రోజులు అవుతుందన్నమాట. సో ఇవి రెండు వ్యతిరేక దిశలో మార్పు చెందుతుంది కాబట్టి ఇది విలోమానుపాతము. విలోమానుపాతం కాబట్టి ఈ లెక్కను నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ఈ మనకి ఎలా కనిపిస్తున్నాయో అలాగే వేసుకుంటాను. 17/10 × 30. సో 17, 10 అలాగే పైన కింద వేసుకున్నాను. పక్కన ఉన్న 30ని × 30 వేసుకున్నాను. ఈ సో 0 వెళ్ళిపోయింది. 17 మూల 51. వావ్, ఆన్సర్ వచ్చింది కదండి 51. కరెక్ట్గా మనం 51 అని చెప్పి ఎత్తుకొని పోయి 3కి పెట్టేస్తాం అన్నమాట. మనం చేసింది కరెక్ట్గానే ఉంటుంది కానీ ఆన్సరు కీలో తప్పు వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అడిగింది కావలసిన అదనపు మనుషుల సంఖ్య, కావలసిన మనుషుల సంఖ్య కాదు, అదనపు మనుషుల సంఖ్య. సో ఈ పదం ఒకటి చాలా మారుతుందన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర 30 మంది ఉన్నారు, మనకు కావాల్సింది 51 మంది. అంటే అదనపు మనుషులు అంటే ఎక్స్ట్రాగా ఇంకా మనకి ఎంతమంది కావాలండి?
51 మైనస్ 30 ఇంకా 21 మంది కావాలన్నమాట. సో ఆప్షన్ 1 అవుతుంది. ఇక్కడనే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. తుషార్ ఒక డజను నిమ్మకాయలను 60 రూపాయలకు కొని డజను 60 రూపాయలకు కొని 10 నిమ్మకాయలను 40 రూపాయలకు అమ్మినా వచ్చు లాభం లేదా నష్టాన్ని శాతంలో తెలపండి అన్నారు. ఓకే, సో దీన్ని మనము 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పుకుంటాము. సో డజన్ నిమ్మకాయలు అంటే మనము 12 నిమ్మకాయలు, డజన్ అంటే 12 నిమ్మకాయలు మనకు 60 రూపాయలకి కొన్నారు కదండి, ఇదంతా కొన్న విలువ. సో 12 నిమ్మకాయలను 60 రూపాయలు కొన్నారంటే ఒక్క నిమ్మకాయ కొన్న విల ఎంత అండి? 5 రూపాయలు అన్నమాట. ఓకే, మరి అలాగే ఇక్కడ 10 నిమ్మకాయలని 40 రూపాయలకి అమ్మినారు. 10 నిమ్మకాయలను 40 రూపాయలకి అమ్మినారు అంటే ఒక్క నిమ్మకాయని ఎన్ని రూపాయలకి అమ్మినట్లు అండి? 4 రూపాయలకి అమ్మినారు. అంతే కదండి, మనం భావించాల్సి మళ్ళీ డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఒక నిమ్మకాయ 4 రూపాయలకి. ఇప్పుడు చెప్పండి, ఒక్క నిమ్మకాయని 5 రూపాయలకి నేను కొని 4 రూపాయలకి అమ్మితే నాకు లాభమా నష్టమా? ఖచ్చితంగా 5 రూపాయలు పెట్టి నేను నిమ్మకాయ కొన్నాను, 4 రూపాయలకి అమ్ముతున్నాను కాబట్టి 1 రూపాయి నష్టము. ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నష్టం ఉంది, అది ఎంత అంటే 1 రూపాయి. సో నష్ట శాతం కావాలరా అంటే నష్టము ఎంతైతే వచ్చిందో అది బై దేని మీద అండి? నాకు నా పెట్టుబడి మీద నాకు నష్టం వస్తుందన్నమాట. బై 5 × 100. సో 5 ఒకట్లు 5 రూపాయలు. ఇది మొత్తం మీద 20% నష్టము. ఇదొక పద్ధతిలో చేయొచ్చు. రెండో పద్ధతి, ఇదంతా మనం ఆలోచించాల్సిన పని లేకుండా ఏ వస్తువులను B రూపాయలకు కొని C వస్తువులను D రూపాయలకు అమ్ముతున్నప్పుడు మనకు లాభము లేదా నష్ట శాతము ఏదైనప్పటికీ కూడా మనకు ఒకే ఫార్ములా అన్నమాట. AD - BC బై BC × 100 చేసినట్లయితే మనకు లాభము లేదా నష్టము వచ్చేస్తుంది అన్నమాట. ధనరాశి వచ్చిందంటే లాభము, రుణరాశి నెగిటివ్ సైన్ వచ్చిందంటే నష్టం అవుతుంది. సో ఇక్కడ AB విలువలు ఏంటి మరి? ఏ అంటే డజన్ నిమ్మకాయలు అంటే 12 నిమ్మకాయలు ఎన్ని రూపాయలకి కొన్నారు? 60 రూపాయలకి కొన్నారు. మరి 10 నిమ్మకాయలను 40 రూపాయలకి అమ్మినారు. సో ఇప్పుడు ఇక కనిపిస్తుంది కదండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇటువైపు AD చేయాలి. అంటే 12 × 40, 12 × 48, 480 మైనస్ తర్వాత BC చేయాలి, అంటే ఇవి చేయాలి. 60 × 10 600 బై BC అంటే 600 × 100. సో ఏమవుతుంది? 480లో 600 పోతే మైనస్ 120. సో ఇక్కడ 2 0 క్యాన్సిల్ పోతుంది కాబట్టి బై 6 ఉంటుంది. సో క్యాన్సిల్ కొట్టినట్లయితే ఎంత వస్తుందండి? మైనస్ 6 2 12 కాబట్టి 2 పక్కన 0 -20. -20 అంటే అర్థం ఏమండి? 20% మైనస్ కాబట్టి నష్టము. సో 20% నష్టం. ఈ 2 రకాలుగాను ఏ రకంగా అయినా చేయొచ్చు మనము. ఇది లాభ శాతాలకు సంబంధించినటువంటి ప్రశ్న. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే మరి ఇంకోసారి వినండి. I'll move on to the next question, number 99. సో ఇది స్థాన విలువల విస్తరణ రూపం సంబంధించినటువంటి ఒక ఇది ఇచ్చారనమాట. సో 5 × 10,000 5 × 10,000 అన్న వెంటనే మనకి ఏమవుతుందండి? అది 5 × 10,000 కాబట్టి 50,000 అవుతుంది. తర్వాత ఏమన్నారు? 0 × 1000. సో 0 × 1000 0 అయిపోతుంది. 0 × 1000 is 0 అని మనము రాయాల్సిన పని లేదు. ప్లస్ 8 × 100 అంటే 800 ప్లస్ 0 × 10. 0 × 10 అంటే మళ్ళీ 0, దాన్ని మనం రాయాల్సిన పనిలే. ప్లస్ 7 × 1 అంటే 7 ఒకట్లు 7. సో దీన్ని మనం కలుపుకున్నట్లయితే ఏమవుతుందండి? 70805 అంటే 50,807. ఆప్షన్ ఎక్కడుందండి? 2. ఆప్షన్ 2 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద 7-digit నెంబర్ డివిజబుల్ బై 22. సో ఇక్కడ ఒక 7 అంకెల సంఖ్య ఉందంట. ఆ సంఖ్య 22 చే నిశేషంగా భాగించబడినట్లయితే ఈ స్టార్ గుర్తు స్థానంలో రావాల్సినటువంటి అంకె ఎంత అన్నారు. సో ఇప్పుడు మనము ఆ స్టార్ బదులు మనం రాసుకోవడానికి కోసం కొంచెం కన్వీనియంట్గా x పెట్టుకుంటాం. 5 4 x 9 8 ఇది.
ఎన్ని అంకెలు ఉన్నాయండి? 7 అంకెల సంఖ్య ఇది. ఇది దేని చేత భాగించబడాలండి? 22 చేత భాగించబడాలి. సో 22 చేత ఏదైనా ఒక సంఖ్య భాగించబడాలంటే ఆ సంఖ్య మనం 22 భాజనీయత సూత్రం మనం చూడలేము కాబట్టి అది 2 చేత 11 చేత నిశ్శేషంగా భాగించబడాలి. సో 2 భాజనీయత సూత్రం ఏంటండి? అది సరి సంఖ్య అయితే చాలు. అంటే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉన్నట్లయితే అది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఈ 2 భాజనీయత సూత్రంను మనము x విలువ కనుక్కోలేము. ఇప్పుడు మరి 11కి వస్తాం. 11 భాజనీయత సూత్రం చూసినట్లయితే ఏం చేయాలి? ఆల్టర్నేట్ డిజిట్స్ ఒక అంకె ఒకట్ల స్థానం అంటే సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తము కనుక్కోవాలి మనం. అంటే 7 + 5 + x + 8 ఎంత అవుతుందండి? 12, 20 + x అవుతుంది. దాని తర్వాత బేసి స్థానాల మొత్తము కనుక్కున్నామంటే అది ఎంత అవుతుందో చూస్తాం. అంటే 2 + 4 + 9 ఎంత అవుతుందండి? 15 అవుతుంది. సో ఇప్పుడు మనము ఏం చేయాలి? ఏం కావాలి? 11 భాజనీయత సూత్రం ఏంట్రా అంటే సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తముల భేదం, ఈ రెండింటి యొక్క భేదం ఏమవ్వాలి? ఎయిదర్ మనకు 0 రావాలి లేదా 11 యొక్క గుణిజమన్నా రావాలన్నమాట. సో భేదం చూద్దాం. 20 + x - 15 అంటే +x అలాగే ఉంటుంది. 20లో 15 తీసేసినట్లయితే 5. సో కాబట్టి +5 ఉంటుంది. సో xకి +5 కలుపుతున్నప్పుడు 0 రావాలంటే మనకు ఇక్కడ మనకు -5 రావాలి. సో -5ని x స్థానంలో ఉంచలేము కాబట్టి 0 ఆప్షన్ మనకు అవకాశం లేదు. మరి అయితే ఇంకేమి 11 రావచ్చు. సో = 11 చేయొచ్చు. అప్పుడు x + 5 11 అవ్వాలంటే x ఎంత అవుతుందండి? సో +11 పంపించినట్లయితే +5 పంపించినట్లయితే -5 అవుతుంది. 11లో 5 తీసేస్తే 6. సో x స్థానంలో మనకు రావాల్సినటువంటి అంకె 6 అనమాట. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 101. ఏవేని 3 సరేఖ్యాలు కాని 5 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య? ఏం చేయాలండి? సరేఖ్యాలు అంటే ఏంటి? సరేఖ్యా బిందువులు అంటే ఒకే రేఖపై గల బిందువులు అన్నమాట. ఇక్కడ మనకు కొలీనియర్ అన్నారు. కొలీనియర్ అంటే కోలినియర్. సో ఒకే లైన్ మీద ఉన్నటువంటి బిందువులు. నాన్ కొలీనియర్ అంటే పాయింట్స్ నాట్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్ అన్నమాట. సో ఒకే రేఖపై గల బిందువులను సరేఖ్యాలు అంటారు. అలా సరేఖ్యాలు కానటువంటి ఒక 5 బిందువులు తీసుకున్నట్లయితే వాటికి మనం గీయగలిగినటువంటి రేఖలు ఎన్ని అని అడిగినారు అనమాట. ఎన్నండి? మనం గీసుకొని చెక్ చేయొచ్చా? 1, 2 అలా గీసుకుంటూ కూడా చూడొచ్చు. కానీ దానికి మనం ఒక చిన్న ఫార్ములా ఉపయోగించినట్లయితే టక్కని చెప్పేయచ్చు అనమాట. n(n-1/2). n అంటే బిందువుల సంఖ్య. సో అది ఎంత? 5. కాబట్టి 5 - 1/2 చేసినట్లయితే మనకు 5 × 5 - 1 4 అవుతుంది. కాబట్టి 2 2 1 2 2 అంటే 5 2 10. 10 రేఖలు మనం గీయచ్చు అనమాట. 2 తర్వాత ఇక్కడ నుంచి 3 4 5 6 7 8 9 10 ఆ రకంగా మనం 10 చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న సంఖ్య ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఇలా అంతా చేయాలంటే కష్టమవుతుంది. సో ఇది నేర్చిపెట్టుకోవడం మంచిదన్నమాట. సో సరేఖ్యాలు కాని బిందువుల గుండా గీయగలిగినటువంటి రేఖల సంఖ్య n(n-1/2). నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఇన్ 45, 45, 90 సెట్ స్క్వేర్ ఈస్. సో 45, 45, 90 degrees అనే మూలమట్టంకు ఉండే రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య. సౌష్ఠవ రేఖల సంఖ్య అంటే సరిపోయేది. మరి ఇక్కడ చూసినట్లయితే మనము ఇంతకుముందు ప్రీవియస్ టెట్ మా S1లో కూడా మనకు ఫస్ట్ సెషన్లో కూడా మూలమట్టం మీద ఒక ప్రశ్న రావడం జరిగింది. సో మనము చెప్పుకున్నాము మూలమట్టంలో మనకు 2 సెట్ స్క్వేర్స్ మూలమట్టాలు ఉంటాయి. జామెట్రీలో మనకు 2 మూలమట్టాలు ఉంటాయి, 2 సెట్ స్క్వేర్స్ ఉంటాయి. అందులో ఒకటి 30, 60, 90 సెట్ స్క్వేర్ అయితే ఇంకొకటి 45, 45, 90 సెట్ స్క్వేర్ అవుతుంది అన్నమాట మూలమట్టం. సో 45, 45, 90 అనేది మనం చూసినట్టుంటేనే చెప్పచ్చు 2 కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఎదురుగున్న భుజాలు కూడా సమానం అవుతాయి. అంటే 2 భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం ఇది. అంటే ఇదొక సమద్విబాహు త్రిభుజము అన్నమాట. ఐసోసెలస్ ట్రయాంగిల్. సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయా అంటే మనకు ఖచ్చితంగా ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది.
అది శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గుండా వెళ్తుందన్నమాట. సో ఒకే ఒక సౌష్ఠవ రేఖను మాత్రమే గీయగలము. ఓన్లీ వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ. క్వశ్చన్ నెంబర్ 103. 18 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు 2 భుజాలు కలిగినటువంటి త్రిభుజానికి కింది కొలతలలో 3వ భుజంగా ఉండగలిగేది సెంటీమీటర్లు అన్నారు. సో త్రిభుజం యొక్క 2 భుజాలు ఇచ్చారు మనకి. త్రిభుజం యొక్క 2 భుజాలు ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే 3వ భుజం యొక్క కొలత ఏంటి కనుక్కోవాలి. సో ఒక త్రిభుజంలో మనకు 3 భుజాలు ఉంటాయనే విషయం తెలుసు. ఏ, బి, సి 3 భుజాలు. స్మాల్ లెటర్స్తో భుజాల యొక్క కొలతలను సూచిస్తారు, క్యాపిటల్ లెటర్స్తో శీర్షాలను సూచిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఏబిసి అనే 3 భుజాలు ఉన్నాయి. మనకు 2 భుజాలు ఇచ్చారనుకుంటాం. ఏ, బి అనేటువంటి 2 భుజాలు ఇచ్చారు. ఇక్కడ భుజాలకు సంబంధించినటువంటి త్రిభుజంలో ఉన్నటువంటి ధర్మం మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే ఒక త్రిభుజంలో, ఏ త్రిభుజంలో అనేటువంటి కూడా ఒక త్రిభుజంలో 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే 2 భుజాల భేదము 3వ భుజం కంటే తక్కువగా ఉంటుంది. సో నేను దీన్ని ఈ ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి అనేదాన్ని నేను తిప్పించి రాసినాను అనుకోండి, సి లెస్ అవుతుంది. అంటే సి చిన్న విలువ. దేనికంటే చిన్న విలువ? ఏ ప్లస్ బి కంటే చిన్న విలువ ఇది. సో నేను ఈ రెండింటిని కలిపి రాసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఏ మైనస్ బి లెస్ దెన్ సి. ఇక్కడ నుంచి మళ్ళీ సి వచ్చేసింది కాబట్టి లెస్ దెన్ ఏ ప్లస్ బి అవుతుంది అనమాట. అంటే సి అనే విలువ ఏ మైనస్ బి మరియు ఏ ప్లస్ బిల మధ్య ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. సో ఏ మైనస్ బి అంటే 18 మైనస్ 14 మరియు 18 ప్లస్ 14. 18 మైనస్ 14 ఎంత అండి? 4. 18 ప్లస్ 14 ఎంత? 32. అంటే సి విలువ ఈ 4కు 32కి మధ్యలో ఉంటుంది. ఇది కాన్సెప్ట్. దానికి సరిపోయినటువంటి విలువ ఏముందండి? ఇక్కడ 3 ఉందా? 3 వీటి మధ్యలోకి రాదు. 4 ఖచ్చితంగా సమానం కాదు కాబట్టి 4 కూడా రాదు. 32 చూసినట్లయితే కూడా 32 కూడా కాదు. ఈక్వల్ టు మనం పెట్టలేదు ఇక్కడ, ఓన్లీ లెస్ దెన్ అన్నాం కాబట్టి 32 కూడా కాదు. సో వీటి మధ్యలో ఉన్నటువంటి విలువ ఒక్క 5 మాత్రమే కాబట్టి ఖచ్చితంగా 5 దాని యొక్క సమానం అవుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 104. 4r యూనిట్ల వ్యాసార్థం కలిగిన అర్ధవృత్త వైశాల్యం చదరపు యూనిట్లలో. సో అర్ధవృత్తం ఉంది, దాని యొక్క వ్యాసార్థం ఇచ్చారనమాట. వ్యాసార్థం ఎంత అన్నారంటే 4r అన్నారు. మనం ఏం కనుక్కోవాలి? అర్ధవృత్త వైశాల్యం కనుక్కోవాలి. సో వృత్త వైశాల్యం ఫార్ములా ఏమండి? వృత్త వైశాల్యం ఫార్ములా వచ్చి πr². మరి అర్ధవృత్త వైశాల్యం అంటే దాంట్లో సగం ½ πr² అవుతుందన్నమాట. అర్ధవృత్త వైశాల్యం ½ πr². అర్ధవృత్త వైశాల్యము ½ πr². మనము హాఫ్ అంటే 1/2 అలాగే ఉంటుంది. ఇంటూ పై విలువ ఎంత అండి? 22/7. మనం తొందరపడి ఇక్కడ 22/7 వేసేయకూడదు. ఎందుకంటే ఆప్షన్స్లో చూసినట్టయితే మనకు అన్నిట్లోనూ పై అలాగే ఉంది. సో పై విలువని మనం కూడా అలాగే ఉంచేస్తాం అన్నమాట. పైని సూక్ష్మీకరించాల్సిన విలువ, పై విలువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ అంటే వ్యాసార్థము. వ్యాసార్థం ఎంత? 4r. సో 4r. మరి ఈ 4r మొత్తానికి కూడా హోల్ స్క్వేర్, వ్యాసార్థానికి స్క్వేర్ అన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది? 1/2 ½ ఇంటూ పై అలాగే ఉంటుంది. 4² అంత 16. r², r ఇంటూ r వచ్చి r² అవుతుంది అన్నమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే 2 1 2 8. సో మనకేం మిగిలిందండి? 8πr² మిగిలింది. చదరపు సెంటీమీటర్లు. ఎక్కడ చదరపు యూనిట్లు ఎక్కడ ఉండేది? 8πr². ఆప్షన్ నెంబర్ 2 అన్నమాట. సో ఆప్షన్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం లెక్కలు చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు వచ్చింది కదా అనేసి మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యము 150 చదరపు సెంటీమీటర్లు. భుజాలలో 1. సో లంబకోణము కలిగిన భుజాలలో 1 ఎంత అంటే 20 సెంటీమీటర్లు అనమాట. అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగినారు. సో వైశాల్యం ఇచ్చినారండి. ఎప్పుడైతే మనం లంబకోణ త్రిభుజం అంటామో దీనికి కూడా వైశాల్యం ఏమండి ఫార్ములా? త్రిభుజ వైశాల్యం ఫార్ములా వచ్చి ½ BH. సో త్రిభుజ వైశాల్యం వల్లే ఇచ్చేసినారు. సో వైశాల్యం ఇచ్చేసినారు కాబట్టి 150 చదరపు సెంటీమీటర్లు. సో ½ BH ఫార్ములాని ముందర రాసుకుంటాం మనం. ½ BH = 150. మరి ఇక్కడ ఇంకేమైనా కొలతలు ఉన్నాయా అంటే 20 ఉంది. ఏంటి 20 అంటే లంబకోణము కలిగినటువంటి భుజాలలో 1.
అంటే లంబకోణం దేనికి ఉందండి? ఏబీకు బీసీకి ఉంది. ఎప్పుడు కూడా లంబకోణ త్రిభుజంలో భూమి, ఇక్కడ నేను బీసీ భూమిగా తీసుకున్నట్లయితే శీర్షము నుండి భూమి మీదకు గీచినటువంటి లంబమే మనకు ఎత్తు అవుతుందన్నమాట. అది హెచ్ అవుతుంది. సో నేను ఏదన్నా ఒకటిగా భూమిగా తీసుకుంటున్నాను. సో ఒక భుజం 20 అన్నారు కాబట్టి భూమి 20. నేను ఇప్పుడు ఎత్తు కనుక్కోవాలి. సో 1/2 ఇంటూ భూమి 20 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 150. సో 2 ఒకట్లు 2 పదులు. సో 10 ఇంటూ హెచ్ 150 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 150/10. సో 0 0 క్యాన్సిల్ అయితే హెచ్ ఎంత వచ్చింది? 15. హెచ్ 15 వచ్చిందనమాట. ఓకే, హెచ్ విలువ 15. సో ఈ లంబకోణ త్రిభుజంలో చుట్టుకొలత అడిగినారు మనకి. చుట్టుకొలత కావాలంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ చేయాలి, భుజాల మొత్తము చేయాలి. సో మనకి ఏబీ కొలత ఉంది, బీసీ కొలత ఉంది, కానీ ఏసీ కొలత లేదు. ఎలా కనుక్కుంటామండి? మళ్ళీ మనము పైథాగరస్ సిద్ధాంతం వాడతాం అన్నమాట. సో ఏమది? ఏబీ స్క్వేర్ కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. కర్ణం, సో లంబకోణానికి ఎదురుగుండా ఉన్నటువంటి భుజాన్ని మనము కర్ణము అంటాం అన్నమాట. సో కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేయాలి. ఇది స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. ఏబీ ఎంత అండి? 15. సో 15 స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత? 20, 20 స్క్వేర్. ఇది వచ్చి 225 ప్లస్ 400, 20 స్క్వేర్ 400 అవుతుంది. సో ఎంత అవుతుంది? 400 ఒక 200, 625. ఏసీ స్క్వేర్ విలువ 625 అయితే ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నాకు పంపించినట్లయితే రూట్ అవుతుందన్నమాట 625. డైరెక్ట్గా మనం చెప్పచ్చు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 625 యొక్క వర్గమూలము 25. మీకు కనుక పైథాగరస్ త్రికాలు తెలిసినట్లయితే చక్కగా మనము 15, 20 కాబట్టి నెక్స్ట్ 25 అనేటువంటి నెంబర్ చెప్పేయచ్చు. సో 3 భుజాలు వచ్చినాయి. 3 భుజాలు వచ్చినప్పుడు చుట్టుకొలత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 15 ప్లస్ 20 ప్లస్ 25. సో ఎంత అవుతుందండి? 60. సో ఆప్షన్ నంబర్ 4 మెన్సురేషన్ నుంచి మరొక ప్రశ్న. ఒక చతురస్ర కర్ణం 18 సెంటీమీటర్లు కర్ణం ఇచ్చారు చతురస్రంలో, భుజం ఎంత అని అడిగారు. దీన్ని కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. 2 విధానాలు కూడా విందాం ఒకసారి. చతురస్రము అన్న వెంటనే మనకు గుర్తురావాల్సింది దాని యొక్క ఆకారము. సో భుజాలు ఏ కర్ణము అంటే మనకు ఎదుటి శిక్షణను తీసేది కర్ణము. సో ఏబిసి ఇలా ఉంటుంది. కర్ణము వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే భుజం కనుక్కోమన్నారు అనమాట. ఇక్కడ కూడా మనము లంబకోణ త్రిభుజాన్ని ఉంది కాబట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అంటే ఏబీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంకొక ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇది 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో 18 యొక్క వర్గం ఎంత అండి? 324 ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. అంటే 2a స్క్వేర్ 324 అయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324/2 అవుతుంది అనమాట. సో ఈ 2 నాకు పంపించినట్లయితే భాగిస్తుంది. 2 ఒకట్లు 2 16 6 162. సో 162ని కారణానికి విభజన చేసినట్టయితే 2తో 81, మళ్ళీ ఇది 9 9. అంటే మనకు ఏమొస్తుందిరా అంటే ఏ స్క్వేర్లో 2 9లు ఒక 2 మిగిలిపోయింది కాబట్టి రూట్ ఆఫ్ మనకి ఏ స్క్వేర్ అవసరం లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 × 9 × 2 వస్తుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 9 బయట వచ్చి వస్తుంది 9√2. ఇది భుజం 9√2 ఆప్షన్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా రెండో విషయం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడనే మనము ఇది చేయొచ్చు. చూడండి ఏ కాబట్టి కర్ణము √2a అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారమైన సరే ఇది గుర్తుంచుకోవచ్చు మీరు. భుజము ఏ అయినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయితే 2a స్క్వేర్ అవుతుంది. దానికి కానీ మనం రూట్ తీసుకున్నట్లయితే √2 అలాగే ఉండిపోయి ఏ బయటకు వస్తుంది అనమాట. 2 భుజాలు చతురస్రం యొక్క భుజము ఏ అయితే దాని యొక్క కర్ణము √2a. ఇది డైరెక్ట్ బిట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో √2a కర్ణం వాళ్ళు ఇచ్చినారు కాబట్టి √2a ఈజ్ ఈక్వల్ టు 18. అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 18/√2 అవుతుంది. సో హారంని నేను అకరణీయం చేస్తాను. ఎట్లా?
ఇంటూ √2/√2 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? A = 18√2 సో లవాలు గుణించినాము, ఇప్పుడు హారాలు గుణించాలి. √2 × √2 ఏమవుతుంది? √2 × √2 √4 అవుతుంది. √4 విలువ ఎంత? 2. సో 2 1లు 2 9లు. అప్పుడు A = 9√2 అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 7. n = 4 అయినప్పుడు n⁴/4. సో ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది, ఒక సమాసం ఇచ్చారనమాట. దాని యొక్క విలువ కనుక్కోమన్నారు. n⁴/4 n³/2 + n²/4. దీని విలువ n = 4 అయినప్పుడు కనుక్కోమన్నారు. అంటే మనము n స్థానంలో 4ని ప్రతిక్షేపించాలి. 4/4/4 + 4/3/2 + 4/2² అన్నమాట. అంటే ఇది ఏమవుతుంది? ఇప్పుడు 4/4/4 అంటే పైన 4ని 4 సార్లు గుణిస్తున్నాము, కింద ఒకసారి ఉంది కాబట్టి ఒకసారి పైన క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 3 సార్లు మిగులుతుంది అన్నమాట. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అలాగే 4/3/2 అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా చూసినట్లయితే పైన 4/2 అంటే 4ని ఎన్నిసార్లు గుణిస్తున్నాము? 2 సార్లు గుణిస్తున్నాము, కింద ఒక 4. కాబట్టి పైన ఉన్నటువంటి 2 సార్లు గుణించేటప్పుడు ఒకసారి క్యాన్సిల్ పోయేసి మనకు ఒకసారి మిగులుతుంది అనమాట. +4 4/3 విలువ ఎంత అండి? 4 × 4 × 4 ఎంత అంటే డైరెక్ట్గా చెప్పాలి టక్కండి. 64. 4 16, 4 64. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 4³/2 అంటే 64లో సగం అంటే 32 + 4 ఇదన్నమాట. సో 60, 90, 100. సో 100 అనమాట దీని యొక్క ఆన్సర్ విలువ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. 2/3x - 1/2x = 4 అయిన x విలువ. సో దీన్ని 2/3 × x కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా 2x/3 రాశాను. -1 × x/2 కాబట్టి x/2 రాసేస్తాను = 4. సో ఇది ఇంకా దీన్ని కూడా మనం 2 రకాలుగా చేసుకోవచ్చు, 2 పద్ధతులుగా చెప్తాము. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే 2 భిన్నాలు ఉన్నాయి కాబట్టి కసాగు తీసుకోవాలి. 3 2 కసాగు 6 అవుతుంది. 6 కసాగు అయినప్పుడు ఎప్పుడైతే 6 కసాగు అంటామో మనం భిన్నాలలో ఎంత ఉండాలంటే 6 ఉండాలి. ఈ విషయం మనం గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ 6 రావాలంటే మనం ఈ హారాన్ని దేంతో గుణించాలండి? 2తో గుణించాలి. కాబట్టి లవాన్ని కూడా మనం 2తో గుణిస్తాము. అప్పుడు ఏమవుతుందంటే 4x అవుతుంది. 4x మైనస్ ఇక్కడ 6 రావాలంటే దేంతో గుణించాలి? 3తో గుణించాలి. కాబట్టి పైన కూడా మనం 3తో గుణించుకున్నట్లయితే 3x. కొంతమంది ఇట్లా అడ్డు గుణకారం చేస్తుంటారండి. అది 2 భిన్నాలు ఉన్నప్పుడు అయితే చేసేయచ్చు, మరి 3 4 భిన్నాలు ఉన్నప్పుడు అది కష్టమవుతుంది అనమాట మళ్ళీ. సో = 4. సో ఇప్పుడు 4x - 3x ఏమవుతుందండి? 4xలో 3xలు తీసేస్తే 1x/6 = 4. సో 6 భాగిస్తుంది అవ్వకపోతే గుణిస్తుంది అనమాట. x = 4 × 6 అది 24 అవుతుంది. సో ఇక్కడ మనకు 4xలో 3x పోతే 1x సింగిల్ x మిగిలింది కాబట్టి సింప్లిఫై అయిపోయింది. ఒకవేళ అలా కాకుండా దీన్ని కసాగు ఎంతో కనుక్కొని దాంతో ప్రతి పదాన్ని గుణిస్తామన్నమాట. అంటే 2x/3 × 6 - x/2 × 6 = 4 × 6. మనకు 3 పదాలు ఉన్నాయి, ప్రతి పదాన్ని కూడా కసాగుతో గుణించేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 3 1 3 2, 2 1 2 3. సో 2x × 2 వచ్చి 4x అవుతుంది. -3 × x వచ్చి 3x అవుతుంది. = 6 24. సో 4xలో 3xలు తీసేస్తే x = 24. సో ఈ కసాగు ఇవంతా మనకు కష్టము, వాటిని భిన్నాలు అంతా సూక్ష్మీకరించడం కష్టం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఈ పద్ధతిలోకి వచ్చేయచ్చు అనమాట. కసాగు ఎంతో కనుక్కొని ప్రతి పదాన్ని కూడా, సో మనకి సమీకరణంలో ఉన్నటువంటి పదాలు ఖచ్చితంగా గమనించాలి. ఇది 1వ పదం అవుతుంది, ఇది 2వ పదం అవుతుంది, = 4 అనేది కూడా ఒక పదం అవుతుంది. ప్రతి పదాన్ని కూడా మనము ఆ కసాగుతో గుణించేసినట్లయితే మనకు భిన్నాలు వెళ్ళిపోతుంది, ఒక సాధారణ సమీకరణం వస్తుందన్నమాట. దాన్ని సూక్ష్మీకరించవచ్చు. 24 ఆప్షన్ 4 అన్నమాట. x 2x 4xల యొక్క మధ్యగతము 12 అయిన దత్తాంశం యొక్క అంకమధ్యమం ఎంత? సో ఇక్కడ మధ్యగతం ఇచ్చారు, మనల్ని అంకమధ్యమం అంటే సగటు కనుక్కోమన్నారు అన్నమాట. ఫస్ట్ ఇచ్చిన రాశులు ఏంటని చూసినట్టయితే x 2x 4x
మధ్యగతం అనేటువంటి కాన్సెప్ట్ ఏంటండి? ఇచ్చినటువంటి రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి విలువ మధ్యగతం అవుతుంది. ఇది ఒక ఆర్డర్లో ఉన్నాయండి, ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి దీని మధ్యగతము 2x అవుతుందన్నమాట. సో మధ్యగతము 2x, మనకు మధ్యగతం 2x. కానీ ప్రశ్నలో ఏం చెప్పినారు అంటే దాని విలువ ఎంత అన్నారు? 12 అన్నారు. సో 2x 12కి సమానం అవుతుందన్నమాట. అప్పుడు x = 12/2 అవుతుంది. x = 6. x 6 అయితే ఈ 3 రాశులు ఏమవుతాయి? 6, 6 × 2 = 12, 6 × 4 = 24 అవుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం కనుక్కోమన్నారు అంటే అంక మధ్యమము అంటే సగటు x బార్ = ఏం ఫార్ములా? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సిగ్మా x/n చేయొచ్చు. సో ఏమవుతుంది? రాసుల మొత్తం కూడుకున్నట్లయితే 6 + 12 + 24 ఎన్ని రాసులు ఉన్నాయండి? 1, 2, 3, మొత్తం 3 రాసులు ఉన్నాయి. సో ఇదంతా టోటల్ చేసి ఎంత వస్తుంది మనకి? 42 వస్తుంది. 42/3. దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే ఎన్నిసార్లు పోతుందండి? 14 సార్లు పోతుందన్నమాట. సో x = 14. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 110. విచలన పద్ధతిలో అంకమధ్యమం కనుగొను సూత్రంలో ఏను తెలియజేయునది అన్నారు. సో మనకు అంకమధ్యమం కనుగొనడానికి 3 పద్ధతులు ఉన్నాయండి. ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి. సో టు ఫైండ్ అవుట్ మీన్, అర్థమెటిక్ మీన్, we have 3 methods. They are direct method, deviation method and mean deviation method. సో సంక్షిప్త విచలన పద్ధతి, దీంట్లో మనకు ఫార్ములా వాళ్ళే ఇచ్చేశారు. ఈ ఫార్ములాలో ఏ సూచించేది ఏది అని అడిగినారనమాట. మనము ఈ ఫార్ములాస్ కానీ నేర్చుకుని ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా చెప్పేయచ్చు. ఊహించిన సగటు, ఎస్టిమేటెడ్ మీన్ అనేటువంటిది మనకు ఏను సూచిస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 111. 7ను ప్రాతినిధ్యపరిచే ఘన చిహ్నం 7. సో ఈ సేమ్ బిట్ మనకు ఇంతకుముందు సెషన్లో కూడా రిపీట్ అయింది. 7 అంటే 5 + 2 అనమాట ఇక్కడ. సో 5 + 2 ఎక్కడ కనిపిస్తుంది చూసినట్లయితే మనకు ఇక్కడ 5 ఉంది + 2 ఉంది. సో ఆప్షన్ మనకు 4 అవుతుంది అనమాట. సో దీని విలువ ఇది కాదు, మనకు 5గానే ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉన్నప్పటికీ కూడా ఈ పక్క చూసినట్లయితే 4, 1 ఉంది కాబట్టి ఇవి కూడా కాదు. ఆప్షన్ నెంబర్ 4. సో ఘన చిహ్నాలు మార్క్ చేసేటప్పుడు మనము 5 ఘన చిహ్నాలు, తర్వాత ప్రతి 5 అట్లా మార్క్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. 7ని ఈ విధంగా సూచిస్తాం. ఇక్కడ 127.1 127.1 డివైడెడ్ బై 1000 యొక్క విలువ ఎంత అని అడిగారు. సో గుర్తుంచుకోవాల్సిన విషయము, ఎప్పుడైతే మనము దీన్ని దశాంశ భిన్నం అంటాం అనమాట. 10, 100, 1000 ఇలాంటి హారంలో ఉంటే అవి దశాంశ భిన్నాలు. ఎప్పుడైతే ఈ 10, 100, 1000తో గుణిస్తామో అప్పుడు దశాంశము కుడివైపుకి వెళ్తుంది, విలువ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే భాగిస్తామో దశాంశము ఎడమ వైపుకి జరుగుతుంది. ఎన్ని స్థానాలు జరుగుతుందంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానాలు జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు భాగిస్తున్నాం కాబట్టి ఎడమ వైపుకి జరుగుతుంది. ఎన్ని స్థానాలు జరుగుతుంది? 3 స్థానాలు జరగాలి. ఇక్కడ నుంచి 1, 2, 3 అంటే 1 ముందరకు వస్తుంది అనమాట. పాయింట్ అంటే 0.1271. సో దాని ముందర ఏం లేదు కాబట్టి 0 ఉంచుకుంటాం, ఇంతే. 10తో భాగించినట్లయితే మనం ఒక్క స్థానమే జరుగుతామన్నమాట. 12.71 రాసి ఉంటాం. 100తో గుణించినట్లయితే 1.271 అని రాసి ఉంటాం అనమాట. సో 1000తో గుణిస్తున్నాం కాబట్టి 3 స్థానాలు ముందుకు జరిగి 0.1271 అవుతుంది. ఆప్షన్ 1. 113. పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు, రెండు కూడా భిన్నాలు ఇచ్చారనమాట. దీర్ఘచతురస్ర వైశాల్యము కనుక్కోమన్నారు. సో దీర్ఘచతురస్ర వైశాల్యం ఏమండి? ఫార్ములా L/B అనమాట. అంటే పొడవు వచ్చి 6.5 అండ్ వెడల్పు వచ్చి 3.5. సో డైరెక్ట్గా గుణించడం కంటే కూడా మీరు అపక్రమ భిన్నంగా మార్చుకుంటాం అనమాట. సో ఏమవుతుంది? 2 6 12 + 1 13/2 ఇంటూ 6 + 1 7/2 ఇది. సో దీన్ని గుణించినప్పుడు మళ్ళీ మనము లవాన్ని లవాన్తో, హారాన్ని హారంతో గుణించాలి. సో 91/4. 91ని 4తో భాగించినట్లయితే మనకు ఏమొస్తుందండి? 91/4 ఎంత? 4 2 8 పోతే 11, మళ్ళీ 4 2 8, 11 8 పోతే 3. సో 22 3/4 అనేది ఆప్షన్ అవుతుంది అన్నమాట. భాగహారం చేస్తున్నామండి. సో 4 2 8,
శేషము 1 11 మళ్ళీ 4 2 8 అవుతుంది, శేషము 3 అవుతుంది. సో 22 3/4 ఆప్షన్ 3 అవుతుంది అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ బిట్టు సంకలన విలోమము. సంకలన విలోమం అంటే ఏం చేయాలండి? జస్ట్ గుర్తు మార్చాలి. a ప్లస్ ఆఫ్ మైనస్ a ఈక్వల్ టు 0. ఇది అంటే ఏకు మైనస్ ఏ సంకలన విలోమం అవుతుంది, మైనస్ ఏకు ఏ సంకలన విలోమం అవుతుంది. ఏ సంఖ్యకైనా సరే ఏదైనా ఒక సంఖ్యకు ఏకు ఏది కలిపితే సంకలన తత్సమం వస్తుందో అదే దాని యొక్క సంకలన విలోమం. సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దాని యొక్క గుర్తు మార్చాలి, ఇంకేం చేయకూడదు. -7/13 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? +7/13. సో జస్ట్ గుర్తు లేకపోతే ప్లస్ఏ కాబట్టి 7/13 దాని యొక్క ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనము 24 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా 6 బిట్స్ మనకు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. సో మీ సలహాలు సూచనలు తెలియజేస్తారని ఆశిస్తూ, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.